అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. సో ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే థెవెనిన్స్ థియరం. నెట్వర్క్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ థియరం థెవెనిన్స్ థియరం. దీంతో మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏ సర్క్యూట్లో అయినా మనం ఒక లోడ్ లేదా ఏదైనా ఒక ఎలిమెంట్కి ఏదైనా ఎలిమెంట్ మీద యాక్ట్ అయ్యే వోల్టేజ్ కానీ లేదంటే అది కాకుండా ఉన్న రెసిస్టెన్స్ కానీ ఫైండ్ అవుట్ చేయడానికి థెవెనిన్స్ థియరం మనకెంతో హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఒక క్వశ్చన్లో ఈ సర్క్యూట్ ఇచ్చి ఈ ఏ అండ్ బికి అక్రాస్ ఎంత వోల్టేజ్ యాక్ట్ చేస్తుంది, ఎంత రెసిస్టెన్స్ ఉందని కనుక్కోవడానికి మనకి కొంచెం టైం పడుతుంది. కానీ థెవెనిన్స్ థియరం వాడితే మనకి అది అంతా ఒక సింగిల్ వోల్టేజ్ సోర్స్ అండ్ ఒక రెసిస్టెన్స్, సిరీస్లో వోల్టేజ్ సోర్స్కి ఉండే ఒక రెసిస్టెన్స్తో మనం ఈ సర్క్యూట్ని రిప్రజెంట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఈ ప్రాసెస్లో స్టెప్స్ గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ సర్క్యూట్లో ఉన్న వోల్టేజ్ సోర్స్ ఇంకా కరెంట్ సోర్స్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఏదైనా వోల్టేజ్ సోర్స్ రెసిస్టర్స్తో సిరీస్లో ఉందో దాన్ని కరెంట్ సోర్స్గా కన్వర్ట్ చేసుకోండి. ఇంకా కరెంట్ సోర్స్ ఏదైనా రెసిస్టర్తో ప్యారలల్గా ఉందో దాన్ని వోల్టేజ్ సోర్స్కి కన్వర్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి రెండు సోర్సెస్ కన్వర్ట్ చేయడానికి ఈజీగా ఉన్నాయి. ఒకటి ఈ 10 వోల్ట్ వోల్టేజ్ సోర్స్, ఇది 3 ohmsతో సిరీస్లో ఉంది కాబట్టి దీన్ని మనం కరెంట్ సోర్స్గా కన్వర్ట్ చేసుకుందాం. V/R, సో 10/3 నెగిటివ్ పాజిటివ్ ఇలా ఉంది కాబట్టి కరెంట్ డైరెక్షన్ కూడా ఈ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ యాక్ట్ అయ్యే పవర్, ఇక్కడ యాక్ట్ అయ్యే కరెంట్ 3.33 ఆంపియర్ అండ్ ఇన్ ప్యారలల్ విత్ 3 ohms రెసిస్టర్. అలాగే ఇంకొక 5 ఆంపియర్ కరెంట్ అప్వర్డ్ డైరెక్షన్. దీనికి ఒక 2 ohm రెసిస్టర్ ప్యారలల్గా ఉంది. ఈ వోల్టేజ్ సోర్స్ని చూస్తే మనకు కావాల్సింది వోల్టేజ్. ఇది ఇలా ఎందుకు తీసుకోవాలి నెగిటివ్ పాజిటివ్ అంటే ఈ డైరెక్షన్ చూడండి, ఇది రైట్ వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి లెఫ్ట్ నెగిటివ్, రైట్ పాజిటివ్. సో కరెంట్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. V = IR, 5 × 1 5 volt. సో ఇక్కడ వోల్టేజ్ 5 volt అండ్ రెసిస్టెన్స్ 1 ohm. దీంతో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్సెస్ని మనం కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం సర్క్యూట్ని సింప్లిఫై చేసుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు ఈ రెండు కరెంట్ సోర్స్ని మనం చూస్తే ఈ రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి లేదా రెండు ప్యారలల్గా ఉన్నాయి. రెండు ప్యారలల్గా ఉన్న కరెంట్ని మనం ఆల్జిబ్రిక్ సమ్తో సింప్లిఫై చేయొచ్చు. అంటే ఈ రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి వీటిని యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి సింగిల్ కరెంట్ సోర్స్గా రాసుకోవచ్చు. 8.33 ఆంపియర్, 3 ohms అండ్ 2 ohms ప్యారలల్గా ఉన్నాయి. సో దాని ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్తో రాసేయచ్చు 3 × 2/3 + 2 అండ్ 5 volt 1 ohm, 2 ohms 10 volt. ఫైనల్ సర్క్యూట్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఈ కరెంట్ సోర్స్ ఇంకా ఈ వోల్టేజ్ని మనం వోల్టేజ్ అండ్ సిరీస్ రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ సింప్లిఫైడ్ సర్క్యూట్ని చూడండి. దీంట్లో ఓన్లీ 1 మెష్ ఏముంది. డైరెక్ట్ KVL అప్లై చేసినా కానీ మనకి దీంట్లో ఏ అండ్ బి అక్రాస్ ఉండే వోల్టేజ్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు KVLని ఈ లూప్లో అప్లై చేద్దాం. KVL = 1.2I, దీంట్లోని కరెంట్ I అనుకుందాం. సో 1.2I + I + 2I
ఫస్ట్ రెసిస్టెన్స్ అన్ని రెసిస్టెన్స్ మీద యాక్ట్ అయ్యే వోల్టేజ్ ఈక్వల్స్ టు సేమ్ డైరెక్షన్లో రాయాలి. 10 ప్లస్ 5 వోల్ట్ మైనస్ 10 వోల్ట్ ప్లస్ 10 వోల్ట్ ఈక్వల్స్ టు 4.2i ఈక్వల్స్ టు 25. I ఈక్వల్స్ టు 5.952 ఆంపియర్. ఇప్పుడు ఏ అండ్ బి అక్రాస్ ఉండే వోల్టేజ్ని మనం వి థెవెనిన్ అనుకుంటాం. వి థెవెనిన్ ప్లస్ 10 మైనస్ 2i ఈక్వల్స్ టు 0. ఏ బిని మనం ఓపెన్ సర్క్యూట్గా కన్సిడర్ చేసి దీని త్రూ ఉన్న థెవెనిన్ వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ సర్క్యూట్ అంతా థెవెనిన్ వోల్టేజ్ అనుకుంటే 2 ohms దగ్గర 2 into I వోల్టేజ్ ఉంటుంది. అండ్ ఈ డైరెక్షన్లో తీసుకుంటాం కాబట్టి ప్లస్ 10 చేస్తాం. సో దీని త్రూ వి థెవెనిన్ ఈక్వల్స్ టు 1.9048 వోల్ట్. వి థెవెనిన్ మనకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఆర్ థెవెనిన్ కనుక్కోవాలి. ఆర్ థెవెనిన్ని ఎలా కనుక్కోవాలంటే దాంట్లో ఫస్ట్ స్టెప్ కిల్లింగ్ ది సోర్సెస్, అంటే సోర్సెస్ని మనం కిల్ చేయాలి. ఈ సర్క్యూట్లో ఈ డైరెక్ట్ ఉన్న సర్క్యూట్లో ఈ సింప్లిఫైడ్ సర్క్యూట్ని తీసుకుందాం. క్వశ్చన్లో ఇచ్చిన సర్క్యూట్ని చూస్తే సోర్సెస్ని ఎలా కిల్ చేయాలంటే వోల్టేజ్ సోర్సెస్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి, కరెంట్ సోర్సెస్ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. దీన్ని మళ్ళీ నేను ఇక్కడ రీడ్రా చేస్తాను. సో దీని ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఆర్ థెవెనిన్ కనుక్కోవడం చాలా ఈజీ. ఈ 3 ohm రెసిస్టర్ ఇంకా 2 ohm రెసిస్టర్ ప్యారలల్గా ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ అది 1 ohmతో సిరీస్లో ఉంటుంది. ఈ సర్క్యూట్ని రీడ్రా చేస్తే ఇది 1.2 ohms, ఇది 1 ohm అండ్ ఇది 2 ohms. నెక్స్ట్ చివరిగా ఆర్ థెవెనిన్ 2.2 into 2/4.2 అంటే 1.0476 ohms ఉంటుంది. సో ఈక్వివాలెంట్ థెవెనిన్ సర్క్యూట్ అక్రాస్ ఏ అండ్ బి (1.0476 ohms) and voltage 1.904 వోల్ట్. ఇలా మనం థెవెనిన్ సర్క్యూట్ని ఫైండ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకిచ్చిన ఇంత పెద్ద సర్క్యూట్ ఇన్ని కాంపోనెంట్స్తో ఉన్నది. సింపుల్గా మనం ఇలా డినోట్ చేయొచ్చు, జస్ట్ విత్ రెసిస్టెన్స్ అండ్ వోల్టేజ్. ఇప్పుడు మనం థెవెనిన్స్ థియరం విత్ రియాక్టివ్ సోర్సెస్ ఉండే ప్రాబ్లమ్ని చూద్దాం. ఈ ప్రాబ్లంలో ఏ అండ్ బి అక్రాస్ ఏ అండ్ బి మనం థెవెనిన్స్ థియరాన్ని అప్లై చేయాలి. మనకి ఇక్కడ రెండు ఇండక్టర్స్, ఒక కరెంట్ సోర్స్, ఒక వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఆ వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్గా మార్చుకుందాం.
సో దట్ అప్పుడు ఈ కరెంట్ సోర్స్ ఇంకా దీని ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాక వచ్చిన కరెంట్ సోర్స్ ప్యారలల్గా ఉంటాయి. మనం దాన్ని ఆల్జిబ్రిక్ సమ్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. రిజల్టెంట్ సర్క్యూట్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేశాక ఇలా ఉంటుంది. (10/4+j6). సో నెక్స్ట్ కేసీఎల్ని అప్లై చేద్దాం. అక్రాస్ ఏ అండ్ బి కేసీఎల్ అప్లై చేశాక మనకు వచ్చే ఈక్వేషన్ VThevenin by 10 plus J8 plus VThevenin by 4 plus J6 equals to 10 plus 10 by 4 plus J6. దీన్ని మనం సింప్లిఫై చేస్తే VThevenin ఈక్వల్స్ టు 36.4201 plus J34.9992 వోల్ట్. దీన్నే ఫేజర్ ఫామ్లో 50.511 యాంగిల్ 43.86 degrees. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ కాబట్టి మనం డైరెక్ట్ వీటిని సింప్లిఫై చేస్తూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఆన్సర్ వస్తుంది. లేదంటే దీన్నే క్యాలిక్యులేటర్గా ఈజీగా కూడా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు జెడ్ థెవెనిన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్ థెవెనిన్ని రియాక్టివ్ సోర్సెస్ ఉన్నప్పుడు జెడ్ థెవెనిన్గా పిలవాలి, ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఒకటే ఉండదు, ఇంపిడెన్స్ ఉంటుంది. సో జెడ్ థెవెనిన్ అంటే విత్ ఇంపిడెన్స్, థెవెనిన్ ఇంపిడెన్స్. దీంట్లో ఫస్ట్ స్టెప్ కిల్లింగ్ ది సోర్సెస్. సో ఫస్ట్ ఇది కరెంట్ సోర్స్ కాబట్టి దాన్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. నెక్స్ట్ 10 ohms అండ్ ఇండక్టర్ J8. నెక్స్ట్ 4 ohms ఇండక్టర్ J6 అండ్ ఆ వోల్టేజ్ సోర్స్ని మనం ఇక్కడ షార్ట్ సర్క్యూట్ చేస్తాం. దిస్ ఈస్ అక్రాస్ AB. 10 ohms J8, 4 ohms J6. సో ఇది ఇప్పుడు మనకు సాల్వ్ చేయడానికి సింపుల్. ఈ రెండు ఇంపిడెన్స్ ప్యారలల్గా ఉన్నాయి. సో జెడ్ థెవెనిన్ ఈక్వల్స్ టు 10 plus J8 into 4 plus J6 by 10 plus J8 plus 4 plus J6. దీని ఆన్సర్ 8.63 3 plus J 3.5714 or 4.66 49.97 degrees ohms. ఇప్పుడు మనకి ఇచ్చిన గివెన్ సర్క్యూట్ని థెవెనిన్ సర్క్యూట్గా ఎలా చూపించవచ్చు అంటే ఇంపిడెన్స్ 3 plus J 3.5714 and voltage is VThevenin. ఇది ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఫర్ ది గివెన్ ఈక్వేషన్. ఇది ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఫర్ ది గివెన్ సర్క్యూట్. ఇలా థెవెనిన్ ఏసీ ప్రాబ్లమ్స్ని కూడా సిమిలర్గా సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.